కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా కారంపూడిలో జర్నలిస్టుపై దాడి. పోలీస్ స్టేషన్ పరిధిలోనే బెదిరింపులు. కారంపూడి మండలంలో సీనియర్ జర్నలిస్టుపై ఇద్దరు టీడీపీ నాయకులు బహిరంగంగా దాడి చేసి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కత్తితో చంపేస్తా అంటూ బెదిరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు 60 ఏళ్ల వయసు గల వెటరన్ జర్నలిస్టులు ఆలూరి లక్ష్మణరావుపై ఈ దాడి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈయన స్థానికంగా నిర్భయంగా నిజాలను వెలికితీసే జర్నలిస్టుగా పేరు పొందారు. ఇటీవల ఆయన స్థానిక వైసీపీ నాయకుడికి చెందిన స్థలం సంబంధిత వార్తా కథనం ప్రచురించినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహించిన ఇద్దరు టీడీపీ నాయకులు బాధితుడిపై బహిరంగంగా దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ సమీపంలోని కత్తితో చంపేస్తామని బెదిరించారని స్థానికులు తెలిపారు. వయసుతో పాటు వృత్తి స్వేచ్ఛకు గౌరవం చూపకుండా జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, మీడియా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.